నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఎందుకో ఈ మధ్య నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నిద్ర పట్టకపోవడానికి మనందరికీ సవాలక్ష కారణాలు ఉంటాయి కదండి. మనసులో ఆందోళన, దిగులు ఉంటే నిద్ర సరిగ్గా పట్టదంటారు. చేయాల్సిన పనులు మిగిలిపోయినా, ఒత్తిడి ఎక్కువైనా కూడా నిద్ర పట్టదు. కొందరికి నిశ్చింతగా సుఖంగా నిద్రిస్తున్న వాళ్ళని చూసినా కూడా నిద్ర పట్టదు. పరీక్షలు దగ్గర పడినా, ప్రేమలో పడినా కూడా నిద్ర పట్టదు. అందరిలా నాకెందుకు హాయిగా నిద్ర పట్టడం లేదని తెగ ఆలోచించి నిద్రపోని వాళ్ళు కూడా ఉంటారండి. నిద్రలేమితో కళ్ళు పత్తికాయల్లా విచ్చుకుంటాయి. మనసు ఇనుప గుండంలా భారంగా మారిపోతుంది. నిద్రలేని వారి బాధలు ఇలానా ఇంతింత కాదయా అని నాలాంటి వాళ్ళకి కవిత్వం కూడా వచ్చేస్తుందంటే నమ్మండి. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. పండంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. గర్భిణీ స్త్రీలకు వచ్చే సమస్యల గురించి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శశికళ గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, బిడ్డకి తల్లిపాలే చాలా శ్రేష్టం అంటారు. మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా తల్లి తన బిడ్డకి పాలు ఇవ్వాలంటే ఏం చేయాలి? తల్లి బిడ్డకి పాలు ఇవ్వటం అన్నది చాలా న్యాచురల్, అంటే ప్రతి ఒక్కరూ చేసే పని. ప్రతి జీవి కూడా తను పుట్టిన బిడ్డకి పాలు ఇచ్చేలాగా మ్యామల్స్ అంటాం. అందుకని మ్యామల్స్ అన్నవాళ్ళు తల్లి బిడ్డకి పాలు ఇవ్వటం అన్నది ఆనవాయితీ. అయితే ఇప్పుడు ఈ మోడర్న్ డేస్లో ఇది చాలా తగ్గిపోయింది. ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్లో దాదాపు 10% మంది స్త్రీలే పిల్లలకి పాలు ఇస్తున్నారని తేలింది. ఇప్పుడిప్పుడు ఆ పర్సంటేజ్ పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే చాలా అడ్వర్టైజ్మెంట్స్ వల్ల బిడ్డకి తల్లిపాలే ముఖ్యం, మంచిది అని చెప్పటం వల్ల. లేకపోతే కొన్నాళ్ళు ఈ మల్టీనేషనల్స్, ఈ బేబీ ఫుడ్ కంపెనీస్ వల్ల, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల ఆ పాలు ఇస్తే బిడ్డకు మంచిది అన్న అపోహ వలన చాలామంది తల్లులు తమ శరీరాకృతి మారుతుందని, దానివల్ల ఇబ్బందులు వస్తాయని అలా బిడ్డకు పాలు ఇవ్వకుండా జరగటం ఆనవాయితీ అయి ఉండింది మధ్యలో కొన్నాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వెస్టర్న్ కంట్రీస్లో మార్పు వచ్చింది. మన దేశంలో పల్లెటూర్లలో, చిన్న చిన్న ఊళ్ళల్లో తల్లి పాలు ఇవ్వటమే ఎక్కువగా చూస్తున్నాము. అయితే సిటీస్లో ఉద్యోగినులు వీళ్ళకి ఇబ్బందుల వల్ల కొంచెం పై పాలు పట్టడం అన్నది అలవాటు, ఫ్యాషన్గా కూడా మార్పు వచ్చింది. దీనికి మనస్సు, మైండ్ చాలా ఇంపార్టెంట్. ముందు మనమే ఇవ్వాలి బిడ్డకి పాలు అని తల్లి తీర్మానించుకోవటం చాలా ముఖ్యం. గర్భంతో ఉన్నప్పుడు తల్లి గర్భకోశంలో మాయ హార్మోన్స్ ఏదైతే తయారు చేస్తుందో, ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల బ్రెస్ట్లో మ్యామరీ గ్లాండ్ అంటాం, దాంట్లో డక్ట్స్ కాకుండా ఆల్వియోలై, అందులోనే పాలు తయారవుతాయి. అవన్నీ బాగా ఎదుగుదల జరుగుతుంది. అయితే పాలు తయారు కావు, ఎందుకంటే ఈ హార్మోన్స్ చాలా హైగా, ముఖ్యంగా ప్రొజెస్ట్రాన్ అనే హార్మోను మాయలో తయారయ్యేది. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ డక్ట్స్, గ్లాండ్స్ అన్నీ ఉన్నా కూడా మిల్క్ ప్రొడక్షన్ ఉండదు, ఏదో కొద్దిగా ఉంటుంది. దాన్ని లెవెల్ 1 లాక్టేషన్ అంటాం. కొద్దిగా రసిలాగా, నీరులాగా వస్తుంది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. కాన్పు అవ్వగానే మాయ బయటకు వచ్చేగానే ఈ గర్భస్థ మాయలో ఉండే హార్మోన్స్, ముఖ్యంగా ప్రొజెస్ట్రాన్, హ్యూమన్ ప్లాసెంటల్ లాక్టోజన్ అని, ఇవన్నీ హార్మోన్స్ తగ్గిపోవటం వల్ల మెదడులో పిట్యూటరీలో ప్రొలాక్టిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ప్రభావం వల్ల మిల్క్ ప్రొడక్షన్ తయారవుతుంది. ఇది కూడా పుట్టిన వెంటనే బిడ్డని తల్లికి రొమ్ము పట్టించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సక్లింగ్ రిఫ్లెక్స్ వల్ల తల్లి పోస్టీరియర్ పిట్యూటరీ అంటాం, అంటే పీయూష గ్రంథి పోస్టీరియర్ పార్ట్లో ఆక్సిటోసిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ప్రభావం వల్ల బ్రెస్ట్లో ఈ లెట్ డౌన్ రిఫ్లెక్స్ అంటాం, అంటే పాలు, నిలువ ఉన్న పాలు బయటికి వస్తాయి. ఆ డక్ట్స్ కంప్రెస్ అయ్యి మిల్క్ బయటికి ఇజెక్ట్ అవుతాయి. సో పుట్టిన వెంటనే బ్రెస్ట్ ఫీడ్ స్టార్ట్ చేయాలి. ఆ బ్రెస్ట్ ఫీడింగ్లో 2 రకాలు, ఒకటి డిమాండ్ ఫీడు, ఒకటి టైమింగ్. డిమాండ్ అంటే బిడ్డ ఏడ్చినప్పుడల్లా తల్లి పాలు ఇవ్వటం, అది చాలా మంచిది. ఎందుకంటే బిడ్డకు ఆకలేస్తుంది కాబట్టి బిడ్డ ఏడవటం, ఆ ఏడుపు వల్ల కూడా మైండ్ స్టిమ్యులేట్ అయ్యి తల్లికి ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది ఆ బాండింగ్లో. సో ఆ లెట్ డౌన్ రిఫ్లెక్స్ ఆటోమేటిక్గా వస్తుంది.
సో పట్టుకొని ఫీడ్ ఇవ్వగానే బేబీకి సరిపడా మిల్క్ తయారవుతాయి. మొదటి రోజు 100 ml అంటే 100 ml మిల్క్ తయారైతే తర్వాత 3-4 రోజులకి అది 300-400 ml, ఆ తర్వాత ఇంకో నాళ్ళకి 700-700-800 ml పాలు తయారవుతాయన్నమాట బిడ్డ డిమాండ్ని బట్టి. సో బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బిడ్డకే కాకుండా తల్లికి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి మేడం, మరి ఫీడింగ్ ఇచ్చే తల్లులు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారం వాళ్ళు తీసుకోవాలి? గర్భంతో ఉన్నప్పుడు ఎంత ఆహారం తీసుకోవాలో లాక్టేషన్ పీరియడ్లో అంటే పాలిస్తున్న బాలింతలు కూడా అంతకంటే ఇంకెక్కువ క్యాలరీస్ అవసరం ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే ముఖ్యంగా పాలల్లో కాల్షియం ఖనిజం చాలా తల్లి ద్వారా బిడ్డకి వెళ్తుంది కాబట్టి తల్లి శరీరంలో కాల్షియం డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంది. సో బిడ్డకి పాల కోసం తల్లి ఎముకల్లోంచి కూడా కాల్షియం బయటకు వచ్చి పాలల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కాల్షియం రీప్లేస్మెంట్ చాలామంది ఏంటంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మాత్రలు టైంకి గుర్తుపెట్టుకొని వేసుకుంటారు. డెలివరీ అయిన తర్వాత పిల్లని చూసుకోవటం ఈ సమస్యలు పడి వాటిలో మునిగిపోయి మందులు సరిగా వేసుకోరు. కాబట్టి వాళ్ళకి నడుము నొప్పి అటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వెన్నుపూస ఎముకలు స్పైనల్ వర్టిబ్రా నుంచి కాల్షియం ఎక్కువ బయటకు వెళ్ళిపోతుంది. వీళ్ళకి నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో మామూలు కంటే గర్భిణీ స్త్రీల కంటే కూడా బాలింతల్లో కాల్షియం రిక్వైర్మెంట్ ఇంకొక 500 mg ఎక్కువ ఉంటుంది. పాలు ఇవ్వటం ఆపేసిన తర్వాత కూడా ఇంకొక 2 నెలల వరకు వాళ్ళు కాల్షియం వాడాల్సి ఉంటుంది. మేడం, మరి కొంతమంది తల్లులు మేము బాగా సన్నగా ఉన్నామనో అలాంటి అపోహలు పడి డబ్బా పాలైతేనే బెటర్ అనుకుంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్? డబ్బా పాల వల్ల నష్టం ఎక్కువ లాభం కంటే. ఎందుకంటే డబ్బా పాలల్లో బిడ్డ బరువు పెరగటం కోసం ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయి. దానివల్ల బిడ్డ రక్తనాళాల్లో కూడా కొవ్వు పేరుకునే అవకాశం ఉంది. ఇంత మునుపు తెలీదు అనుకునేవారు. పెద్ద వయసు వచ్చినాకే ఈ ఎథిరోస్క్లిరోసిస్, ఎథిరోమాటస్ ప్లాక్స్ అంటాం, అంటే కొవ్వు రక్తనాళాల్లో పేరుకునేది పెద్దవాళ్ళలో మాత్రమే జరుగుతుందని అపోహ ఉండేది. ఇప్పుడు పరిశోధనలో తేలింది ఏంటంటే చిన్న వయసులో కూడా అధికం కొవ్వు ఆహారంలో పిల్లలకి ఇస్తే ఆ వయసులో కూడా వాళ్ళకి ఎథిరోమాటస్ ప్లాక్స్ తయారయ్యే అవకాశం ఉంది. వీళ్ళకి 50 ఏళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తే ఇలాగ ఫ్యాట్ పేరుకున్న వాళ్ళలో 30 ఏళ్ళకే వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఫ్యాట్ బిడ్డ లావుగా ఉందని మనం సంతోషపడతాం, కానీ ఆ ఎఫెక్ట్ తర్వాత తొందరగా వాళ్ళకి గుండె మీద హృద్రోగాలు అవి వచ్చే అవకాశం ఉంది. రెండవది, ఈ ఫ్యాట్ ఎక్కువ తీసుకోవటం వల్ల బిడ్డలో ఫ్యాట్ సెల్స్ వాటి శాతం ఒకటే ఉంటుంది, పర్సంటేజ్ అంతే నంబర్ అంతే ఉంటుంది, కానీ ఆ ఫ్యాట్ సెల్స్ పెద్దగా అవుతాయి అన్నమాట, ఎన్లార్జ్ అవుతాయి. ఆ ఎన్లార్జ్ అయిన ఫ్యాట్ సెల్స్ తర్వాత జీవితాంతం అది సైజ్ తగ్గవు. కాబట్టి వీళ్ళు లావుగా ఉన్న పిల్లలు మళ్ళీ సన్నబడాలంటే చాలా కష్టపడాలి. సో జీవితంలో ఎప్పుడు కూడా కొంచెం ఆహారం ఎక్కువ తీసుకున్నప్పుడు వీళ్ళు తొందరగా లావెక్కే అవకాశం ఉంటుంది. అందుకని చిన్న పిల్లలు ఎంత యాక్టివ్గా, ఎంత సన్నగా, ఫిజికల్లీ ఫిట్గా ఉంటే వాళ్ళు పెద్ద అయినా కూడా వాళ్ళు లావ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే గర్భస్థం శిశువుగా ఉన్నప్పుడే, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా తల్లి ఆహారంలో తక్కువ కొవ్వు పదార్థాలు తీసుకుంటే బిడ్డ హెల్తీగా ఫిట్గా పుడతాడు. తల్లి తను తీసుకునే ఆహారము, తను చేసే వ్యాయామాన్ని బట్టి బిడ్డ కూడా ముందు ముందు ఎలా ఉంటుందో తను నిర్ధారించగలదు. కాబట్టి అంత కంట్రోల్ తల్లి చేతిలో ఉంది. చాలా థ్యాంక్స్ మేడం. తల్లిపాల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో మా సకులందరికీ చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.